మీడియా మిత్రులకు పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఏంటంటే ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేద్దామని మేమందరం నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావమో మరి ఇంకా మన పై అధికారుల ప్రభావమో లేకపోతే అధిష్టాన ప్రభావమో మాకేం అర్థం కావట్లేదు. ఏంటంటే మేము గ్రహించింది ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో మేమైతే ఎంతో మందిని కష్టపడి ఇప్పటికీ కూడా మా పైన కేసులు ఉన్నప్పటికీ కూడా మేము ధైర్యంగా ఆ కష్టకాలంలో మేమందరం ధైర్యంగా పోరాడినటువంటి వ్యక్తులం మేమందరం కలిసి. కాబట్టి ఈ రోజులలో ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము ఖచ్చితంగా మేము గెలవాలి, కాంగ్రెస్ పార్టీకి మా సేవలు ఇంకా కావాలి అనేటువంటి ధైర్యంతో మేమందరం ముందుకు వచ్చినాము. వచ్చినటువంటి ఈ యొక్క సమయంలో ఏం జరిగిందంటే మాకు నష్టం జరిగిందని మేమైతే భావిస్తున్నాం. ఏంటంటే టీఆర్ఎస్ తోని కుమ్మక్కై కొంతమంది అధిష్టానంలో గాని మా యొక్క కాంగ్రెస్ పార్టీలో గాని పెద్దలు గాని 10 సంవత్సరాలు మేము జెండా మోసినటువంటి కార్యకర్తలకు బలం చేకూరకుండా చేసి వాళ్ళు బీఆర్ఎస్ నుండి వచ్చి పార్టీలు మారి గతంలో కూడా ఎన్నో పార్టీలు మారినటువంటి వ్యక్తులకు వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చి వాళ్లకు బీఫామ్లు ఇచ్చేసి మమ్మల్ని పక్కకు పెట్టినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తే లేదు. మా పైన ఇప్పటికీ మేము కోర్టు మెట్లెక్కుతున్నాం. వాళ్ళపైన ఎటువంటి కేసులు ఉన్నాయి చెప్పాలి, దానికి సమాధానం మా యొక్క అధిష్టానం చెప్తుందో మా యొక్క కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తారో. కానీ మా పైన ఇప్పటికీ కూడా చాలా హ్యూమర్స్ వస్తున్నాయి. అటువంటి హ్యూమర్స్ ఎవరు మాట్లాడినా కూడా మేము సహించేది లేదు. ఇప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీ జెండా మోసి భుజాల మీద వేసుకొని మేము కష్టపాలంలో ఎంత కష్టపడ్డాము, ఎన్ని కేసులు అనేది మాకు తెలుసు. మీరందరు మీడియా విలేకరులు కూడా మాకు అందరికి సపోర్ట్ చేసినప్పుడు కష్టకాలంలో. కాబట్టి మేము ఎట్లా కొట్లాడినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఎంత కృషి చేసినాం అనేటువంటి మీ అందరు కల్లారా చూసినారు. అప్పుడు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించినారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు నష్టం జరిగిందనైతే మేము భావిస్తున్నాము. రేపటి నుండి మేము మాత్రం వెనకకు తగ్గకుండా, మేము బీఫామ్లు ఇవ్వకుండా కూడా మేము భయపడకుండా, ఇది ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గంలో జరిగింది మాత్రం 2 వ్యక్తుల మధ్య అది యుద్ధం. ఆ యుద్ధానికి బలిగా మమ్మల్ని కార్యకర్తల్ని వాడుకున్నారు. సో కాబట్టి మాకు తగినటువంటి న్యాయం జరగాలని మేము ముందుకు వెళ్ళి మేము ఇండిపెండెంట్ గానైనా మేము అందరము ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మా తోటి సహోదరులు కూడా అందరూ పోటీలో ఉండాలని కోరుకుంటున్నాము. మాకు కావాల్సినటువంటి సపోర్ట్ కూడా మీ మీడియా మిత్రులు కానీ ఇక్కడ హుజరాబాద్ పట్టణంలో అన్ని వార్డుల నుంచి మేము ఎంతమంది నష్టపోయినామో అన్ని వార్డుల నుంచి మాకు ఖచ్చితంగా మాకు కావాల్సినటువంటి సపోర్ట్ మాకు వస్తుందని మేము ధైర్యంగా ముందుకెళ్తున్నాము. రేపటి నుంచి మా పోరాటం ఆగదు. మేము మళ్ళీ విజయంతోనే కాంగ్రెస్ పార్టీకి మేము జెండా మోస్తాము. కాంగ్రెస్ పార్టీకి మేము ఎప్పటికీ విధేయులై ఉంటామని ఈ మాకు ఇచ్చినటువంటి యొక్క చిన్న అవకాశాన్ని బట్టి మీకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ఏమిల పుష్పలత. 13వ వార్డు హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో నేను ఉండేది. నేను హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీలో 2 టర్ములు కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఇప్పటికీ కూడా కొనసాగుతున్నా. ఏంటంటే మా దౌర్భాగ్యం ఏంటంటే పార్టీని పట్టుకొని ఉండడం మా దౌర్భాగ్యం అయిపోయింది. 6 నెలలకు పార్టీ మారిన వాళ్ళకు వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చిర్రు. మాకేందంటే మేము కొన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాల నుంచి మా పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ, కాబట్టి మేము అందులో ఉండడమే పెద్ద మోసం అయిపోయిందని మేమైతే అనుకుంటున్నాము. ఏంటంటే అధిష్టాన నిర్ణయం ప్రకారం మాకు పంపించిన వ్యక్తికి మేము పనిచేస్తున్నాం, కానీ వాళ్ళు ఇట్లా చేస్తారని మేమైతే అనుకోలేదు. మేమందరం నష్టపోయినాం. ఎందుకంటే మీరు ఆ వర్గం ఈ వర్గం అని బల్మూరు వెంకట వర్గము అని చెప్పేసి మాకు ఒక ముద్ర వేసిరన్న. మేము ఏ ప్రోగ్రాం పోయినా కూడా వీళ్ళు బల్మూరు వెంకట మనుషులు అని అనడం, మేము పోయి మాట్లాడదామన్నా కూడా మాకు టైం ఇవ్వకపోవడం, మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేసిరన్న. నేను చెప్పేది ఏంటంటే మేమైతే ఇక్కడ హుజరాబాద్ ప్రాంతంలో ఎంత సర్వీస్ చేసినాం, ఈ 13వ వార్డు కాదన్న 30 వార్డులలో ఒక్కసారి ఎంత మేము సేవ చేసినాం అనేది మీకు అందరికీ తెలుసు. మీడియా మిత్రులు కూడా మాకు ఎంతో సర్వీస్ మేము చేసిన సేవను మీరు గుర్తించారు, మాకు సపోర్ట్ చేశారన్న కష్టకాలంలో. కానీ మాకు కష్టానికి మా అధిష్టానం నిర్ణయం ప్రకారం మాకైతే ఆ భాగ్యం లేదు, మమ్మల్ని అయితే ఒప్పుకోలేదు. ఎందుకంటే మాకు బీఫామ్లు ఇవ్వకుండా మమ్మల్ని ఇక్కడనే అనగదొక్కేసారు. ఏంటంటే నేను ఒక చైర్మన్ బరిలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి మీడియా మిత్రులే రాశారు, ఒక వార్త రాశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరున్నారు చైర్మన్ బరిలో అంటే ఎస్సీ నుంచి దళిత మహిళ, ఎస్సీ మహిళా పోస్ట్ లో నేనున్నా, టౌన్ ప్రెసిడెంట్ గా నేనున్నా. అదే మాకు పెద్ద మోసమైంది. ఏంటంటే ఈమెను ఇక్కడనే తొక్కేస్తే అక్కడ దాకా రాదు అనే ఉద్దేశం కొద్దీ పార్టీలు మారి 6 నెలల కిందట వచ్చిన వ్యక్తికి వాళ్ళకు బీఫామ్లు ఇచ్చిండు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, మహా అంటే ఒక 6 నెలలు ఉంటారు కావచ్చు. మళ్ళా తర్వాత వాళ్ళు పోయేది వేరే పార్టీకే. కాబట్టి మేము ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులము, కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండే వ్యక్తులము. కానీ మమ్మల్ని గుర్తించక మమ్మల్ని అన్యాయం చేశారు. మమ్మల్ని మాత్రం మేము ఇప్పటికి కూడా స్వతంత్ర అభ్యర్థులుగా మేము పోటీ చేసి
రానున్న కాలంలో ఇప్పుడు చేసిన సేవ కాదు, మేము ఇంకా ముందు కూడా మేము కష్టపడి పని చేస్తాము, కాంగ్రెస్ పార్టీకే మేము విధేయులమే ఉంటామని ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మేము మాకు ఇట్లా మోసం చేసిండు ప్రణయ్ బాబు. పేరు చెప్పండి. నా పేరు ఎండి అఫ్సర్. నేను కాంగ్రెస్ పార్టీకి గత సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి నేను సేవ చేసుకుంటూ వస్తున్నాను. మాకు టికెట్ ఇవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ జెండా మోసుడా. ఇప్పుడు బల్మూర్ వెంకట్ అని మాకు ముద్ర వేసి, బల్మూర్ వెంకట్ ఒక పిసిసి అధ్యక్షుడు కదన్నా, మళ్ళీ ఎమ్మెల్సీ కదా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా. ఆయన వస్తే ఈయనకెందుకు గంతగనం? మాకు ఆ నిందేశుడు ఎక్కడిది? నీ కొరకు మేము పని చేసినామా చేయలేదా అది గుర్తించాలి. ఇప్పుడు ప్రణయ్ బాబు మాకు మోసం చేసిండని మాకు బాధ లేదన్నా, కానీ ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు సుగ్నాకర్ రెడ్డి, ఇంకా ఇప్పుడు చాలా మంది ఆయన ఎంబడి తిరుగుతారు. సుగ్నాకర్ రెడ్డి చెప్తే ప్రణయ్ బాబు ఇనుడు ఎక్కడిది? సుగ్నాకర్ రెడ్డి అనేటు ఆయన లావాదేవీలు చూసుకోవాలి, కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇన్వాల్వ్ అవ్వడు ఎక్కడిది? ఆయన అసలు ఏంటిది అది? ఆయన లిస్ట్ రాసితే ప్రణయ్ బాబు ఓకే చెప్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, నేను కరీంనగర్ జిల్లా పెద్ద పెద్ద మినిస్టర్లకు కానీ ప్రతి ఒక్క నాయకులకు కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రణయ్ బాబు అనేట ఒకటే ఆయన ఆలోచన ప్రకారం మాత్రం నడుస్తలేడు. కాబట్టి మీరందరూ ప్రణయ్ బాబును తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తీసేయాలి ఆయనకు. ఎందుకంటే కష్టకాలంలో పనిచేసింది మేము, జెండా మోసింది మేము, బై ఎలక్షన్లలో మేము కష్టపడ్డది. బీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్లలో వస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు నలుగురే ఉన్నారు, ఏం తిరుగుతారు? మా కాంగ్రెస్ పార్టీకి రామన్నారు, మాకు ఇవ్వకుంటే మా పైసలు అని మేము అనుకొని మాతో తిరిగిన వాళ్ళకు కూడా ఇవ్వలే. అట్లాంటి మొన్న వచ్చిన వాళ్ళకి నువ్వు టికెట్ ఇస్తాను. అసలు పైసలు ఉన్న వాళ్ళకి నువ్వు పెట్టుకోవడా అంటే నువ్వు టికెట్ ఇచ్చి చూడే. రేవంత్ రెడ్డి గారు గ్యారంటీలు ఇచ్చినాయి. ప్రజాప్రభుత్వం ఏంటి, ఇందిరమ్మ ఇల్లు కానీ, కరెంట్ బిల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, అన్ని పథకాలతోటి మేము గెలిచే ఆలోచన ఉన్నాం. పైసలు కూడా ఎవరు చూస్తలేడు ఈ కాలంలో. బల్మూర్ వెంకట్ మనుషులు గెలుస్తారన్న దురుద్దేశంతోనే వాళ్ళు మమ్మల్ని పక్క పెట్టారు. మాకు భయపడ్డారన్న మేము చెప్తున్నాం కదా, బల్మూర్ వెంకట్ మనుషులు ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలిస్తే ఇంకా పెద్ద పొజిషన్లు ఉంటారని మమ్మల్ని ఇక్కడ తొక్కేసారు. అంతే, మాకు భయపడ్డారు వాళ్ళకి, అంతే. టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా అంతే. గ్యాప్ లో 2 సార్లు వచ్చింది, 2 సార్లు కథం పక్కన పెట్టి ఇంకా దీనికి ఎంక్వైరీలు బయట నుంచి వెంకట వచ్చింది. అన్న 100% ఫేక్ సర్వే, దొంగ సర్వే. టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆయన సపోర్ట్ చేస్తాడు. ప్రణయ్ బాబు టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిండు కాబట్టి ఆయన మళ్ళా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకందరికి మేము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇస్తే మళ్ళీ నా బలగం ఉంటుంది, నేను టీఆర్ఎస్ పార్టీలో సొరిగినా కూడా మళ్ళీ వాళ్ళందరూ అటు వస్తారని చెప్పి ఆయన ఆలోచనలా వాళ్ళకే కేటాయిస్తాడన్న. ఆయనే మాకు కాదు, మేము కష్టకాలంలో పనిచేసినాం, సత్యదాకా కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తాం. కాబట్టి మాకు 17వ వార్డు ప్రజలకు ఇళ్ళ వేళలా నేను సేవ చేస్తా. నేను మళ్ళా గెలితే కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని రేవంత్ రెడ్డి సమక్షంలో బల్మూర్ వెంకట్ అధ్యక్షుల్లో ఇప్పుడు చెప్తానా, నేను ఇంతకుముందు నేను పెట్టిన గ్రూపు విలేకర్ సోలకు మొత్తం తెలుసు. ఆయన ఎట్లాంటి వైరల్ చేసిన సోషల్ మీడియాలో, ఏ రకంగా నేను వైరల్ చేసిన, ఆయనకు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కష్టపడ్డా, వెనుక బాక్సులు పెట్టుకుని కూడా ప్రణయ్ బాబు మీటింగ్ పెడితే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నేను ఆ బండి మీద తీసుకుపోయి మీటింగ్లలో మైకులు పెట్టిన. అన్ని రకాల కష్టపడితే కూడా ఆయన నాకు గుర్తించలే. నువ్వు బల్మూర్ వెంకట్ అని చెప్పి జోలి తీస్తాను కాబట్టి బల్మూర్ వెంకట్ విషయం మాట్లాడతానా? నువ్వు మాట్లాడేది అంతా తప్పు. నీకు జీవితంలో కూడా నువ్వు ఒక ఎమ్మెల్యే గెలిచేంత కూడా నీ కెపాసిటీ లేదు. నువ్వు 10 సంవత్సరాలు చదివే పిల్లగానికి ఉన్నంత తెలివి కూడా నీకు లేదు. నీ మంది ముచ్చట్లు, సుగ్నాకర్ రెడ్డి ముచ్చట్లు ఇన్నన్ని రోజులు నువ్వు జీవితంలో కూడా నువ్వు రాజకీయంలో ఎదగలేవు. నేను నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను నమ్ముకున్న నా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు మన స్కీమ్లు తీసినది కాబట్టి నేను ప్రజాప్రభుత్వం తరఫున నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు చెప్పి నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బల్మూర్ వెంకట్తో ఇప్పుడు చెప్తున్నా, బల్మూర్ వెంకట్ తోటే పోయి రేవంత్ రెడ్డి ఆ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫునే మా 17 వార్డులోకి పోయి ప్రజలకు సేవ చేస్తానని చెప్పి నేను ఒకటి మీకు కోరుకుంటున్నా. నా తప్పు చూపించండి. నేను పని చేయలేదా? నేను జెండాలు మోయలేదా? ప్రతిరోజు పాదయాత్రలు అడ్డం పడుకుంటూ రాత్రి పగలు నేను ప్రోగ్రామ్ సక్సెస్ చేసిందాన్ని. నేను చేసిన తప్పేంటిది, నాకు ఎందుకు ఇస్తలేరని కూడా నేను ఏడ్చిన. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే డబ్బులు ఉన్న వాళ్ళకేనా? డబ్బులు లేని వాళ్ళకి పార్టీ వద్దా? మరి అప్పుడే చెప్పాల్సింది నన్ను పిలిచినప్పుడే.
నీకు డబ్బులు లేవు, నువ్వు మా పార్టీకి నువ్వు అక్కడికి రావు అని పనులన్నీ వేయించుకొని ఇవాళ పార్టీ టికెట్ ఇస్తలేరని అంటే ఇక అది మీరే ఆలోచించాలన్నా. కడాది తిరుమల నేను కాంగ్రెస్లో ఇప్పుడు 3 సంవత్సరాల నుండి నేను పనిచేస్తున్నా. ప్రతి ప్రోగ్రాం నేనే సక్సెస్ చేసేది, ప్రతి ప్రోగ్రాంలో నేనే ఉన్నా. పాదయాత్రలో అడ్డం కూడా పడ్డా, నేను పడిపోయినా. ఏదేమైనా నాతోటే ప్రతి ప్రోగ్రాం సక్సెస్ అయ్యేది. నాకు మొన్నటి వరకు కూడా టికెట్ ఇస్తాక నువ్వు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నావు, నువ్వు ఒక హార్డ్ వర్క్ అని ప్రతి ఎలక్షన్లలో నన్ను వాడుకున్నాడు. తర్వాత ఇప్పుడు నాకు ఘోరమైన అన్యాయం చేసిండు ప్రణవ్ బాబు. ఇప్పుడు వాళ్ళు మొన్న 26వ తారీఖు వచ్చిన వాళ్ళకి తెల్లవారి కండ వేసి ఇవాళ టికెట్ అమ్ముకున్నారు నాది. నేను 7th వార్డులో చాలా వర్క్ చేసిన, ఏ పనైనా నేనే చేసిన. 12 ఇందిరమ్మ ఇండ్లు నేనే ఇచ్చిన, డబుల్ బెడ్రూమ్లు నేనే ఇచ్చిన. అక్కడ ఒక రోడ్ అంటే వాళ్ళు ప్రజల కోరిక మేరకు నేను రోడ్డు తీపిచ్చిన కమిషనర్ గారిని పట్టుకొని. ప్రతి ఒక్క పనిలా కాలువలంటే ఏదన్నా ఇప్పుడు 2 సంవత్సరాల నుండి నేనే చేస్తున్నా. అక్కడ పేరువైన వ్యక్తిని నన్ను పక్కన పెట్టి ఇవాళ కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇది నాకు అన్యాయం చేసిండ్రు, పార్టీ వాళ్ళు అన్యాయం చేసిండ్రు. నేను నిన్నటి వరకు కూడా అక్క నీకే ఇస్తానన్నారు, ఇవాళ బీఫామ్ వాళ్ళ పేరు మీద వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్టో నాకు ఎంత బాధగా ఉన్నదంటే చెప్పలేనంత బాధ. మళ్ళీ గ్రౌండ్ వర్క్ మొత్తం నేనే కంప్లీట్ చేసుకున్నా. ప్రతి ఒక్కరు నాకు మాట ఇచ్చిండ్రు, అక్క నువ్వు మంచి వర్కర్వి, మంచిగా పనిచేసేదానివి, ఖచ్చితంగా నేను గెలిపించుకుంటాం అక్క అని ప్రతి ఒక్కరు నాకు మాట ఇచ్చిండ్రు. ఆ మాట నేను ప్రణవ్ బాబు గారికి అదే చెప్పిన, అన్న నాకు గెలుపు నీ కాళ్ళకాడ పెడతా, నన్ను అన్యాయం చేయొద్దని కూడా ఏడ్చిన. నేను నా మాట పక్కన పెట్టిండు. ఇవాళ వేరే వాళ్ళు ముక్కు తెలియదు, మూతి తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ టికెట్ ఇచ్చిండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించాలన్నా. రేవంత్ అన్న ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూసి నాకు న్యాయం చేయాలన్నా.